రానవా గా జంపనికి గింతగాన పైసలు యాడ్ నుంచి వచ్చాయి అనుకుంటున్నావు? నాకేం తెలిసే శంకరయ్య మామ. ఓ ఎవర్రాయుడు? కొత్త బట్టలు కట్టినావు, కొత్త మంది అవుతున్నావు, పైసలు ఎడికి వచ్చినాయే? సర్కారులు నీ అకౌంట్లా 17 లక్షలు వేసారు. రే మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే జంపాన్ని ఇప్పుడు డప్పు కొట్టాడు, డబ్బే కొడతాడు. అక్షరాల కమ్మరియచ్చమైన భాష ఇది. బ్రేకింగ్ న్యూస్. భీమదేవరపల్లి బ్రాంచ్ లో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉచితాలు ఉచితమేనా? మనకు ఒకవైపు ఉచితాలు అనిపిస్తాయి కానీ అవి మన మీద వేసే భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సర్కారు అన్ని పనులు ఆన్లైన్ చేసి కాడబెట్టింది. వాడి పైసలు సొంత పైసలని వాడుకోనే. ఇప్పుడు అటువంటి ఎక్కడి నుంచి కడతాడు? అసలు ఈ సమ్మక్క జంపల్ సంఘటనని ఎలా చూడాలి? నిజంగానే మోడీ గారికి కేసుంటారని వాళ్ళు అనుకోవచ్చు. ప్రభుత్వమైన బ్యాంకులైనా ఎవరైనా డబ్బులు ఉచితంగా ఇవ్వరు. ఇలాంటి పథకాలను పెట్టి మనుషుల్ని బానిసం చేస్తుండ్రు. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు అగ్గి పెట్టాలే. బంగారి తాడుతో గొంతు కురివాల్సినట్టాయే. కైకిలు చేసుకున్నప్పుడు అన్న రంజి లేకుంటున్నాము.